మెడికో రచనారెడ్డి ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల ఎంగేజ్మెంట్ జరిగిన అబ్బాయి రచనారెడ్డి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రచనారెడ్డి తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. ఈ ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు అడుగుదాం. మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాయి కిరణ్, చెప్పండి, ఇప్పుడు ఏదైతే అబ్బాయితో ఎంగేజ్మెంట్ అయిందో మనస్పర్ధల కారణం అంటున్నారు, పోలీసులు ఏమంటున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? బిందు, ఈ ఘటన నిన్న ఉదయం జరిగింది. రచనారెడ్డి ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తూ ఒక హాస్పిటల్లో కూడా ఇంటర్న్షిప్ చేస్తుంది. అయితే నిన్న కారులోనే తను సూసైడ్ చేసుకుందని చెప్తున్నారు. ప్రస్తుతం పటాన్చెరు ఏరియా హాస్పిటల్లో ఆమె మృతదేహానికి పోస్ట్మార్టం ప్రక్రియ చేయడానికి ఇక్కడికి పోలీసులు కావచ్చు, వాళ్ళ బంధువులంతా కూడా చేరుకున్నారు. సో ప్రస్తుతం వాళ్ళ తమ్ముడు కూడా మాట్లాడుతున్నాడు. ఇది కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటుంది. బాగా బ్రిలియంట్ స్టూడెంట్, చాలా మంచి ఆలోచిస్తుంది. కానీ ఎందుకు ఇలాంటి డిసిషన్ తీసుకుందో మేము ఇప్పటికీ చిన్నించుకోలేకపోతున్నాము. మా సైడ్ కానీ మేము ఎటువంటి ప్రెజర్ చేయలేదు, అటు కానీ ఎటువంటి ప్రెజర్ లేదు. కానీ ఇప్పటిదాకా హ్యాపీగా ఉంది. హ్యాపీగా అన్నీ ఏవి ఈవెంట్స్ ఎక్కడెక్కడ ప్లాన్ చేసుకోవాలి అన్నీ ప్లాన్ చేసుకున్నాము. ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు ఈ డిసిషన్ తీసుకుందో మాకైతే అర్థం అవ్వట్లేదు. అంటే ఇటీవల తనకి ఎంగేజ్మెంట్ జరిగిందండి? ఎంగేజ్మెంట్ అవ్వలేదు, మార్చ్ 2nd ఉంది ఎంగేజ్మెంట్. అంటే ఈలోపు ఎందుకు ఇలా జరిగింది? పొజిటివ్నెస్ కొంచెం. అంటే ఏ విధంగా అంటే అది పొసెసివ్నెస్ మీన్స్ ఫ్యామిలీ మొత్తం కంట్రోల్ ఉండాలనేది, వర్క్లు తొందర అవ్వట్లేదని కొంచెం డిప్రెషన్లో పోయి ఆమె ఎందుకంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, పర్సనల్ లైఫ్లో లేవు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు, ఏం లేవు. అంటే ఎలా చనిపోయిందని చెప్తున్నారు డాక్టర్? ఆమె వాంటెడ్గా ఇంజెక్షన్ తీసుకున్నాను. ఎవరి మీద అనుమానం లేవు. మొన్న నుంచి కూడా ఏం వెళ్ళే ముందు కూడా హ్యాపీగానే వెళ్ళింది, డ్యూటీగానే వెళ్ళింది. ఆల్ ఆఫ్ సడన్ 9:20కి నాకు కాల్ వచ్చింది. డిప్రెషన్ అంటే ఎట్లా, ఏ విధంగా ఉంటుంది? వర్క్ స్ట్రెస్ కానీ అవన్నీ అలా ఉంటూ అంటే ఇన్ ద సెన్స్ షాపింగ్, అంటే తను ఖమ్మంలో చదువుతుంది. సో షాపింగ్ ఆ స్ట్రెస్, అది ఇది షాప్ తిరగలేక ఆ స్ట్రెస్, ఇది షాపింగ్. ఎంబీబీఎస్ పూర్తి చేసిన అమ్మాయి కేవలం ఈ వర్క్ పీజీ సెకండ్ ఇయర్ తను ఈ విధంగా చేస్తుంది అనుకుంటున్నారా? అసలు ఇట్లా మీరు యాజ్ ఎ బ్రదర్గా ఏం చెప్తారు? ఇండివిజువల్గా చాలామంది లైక్ సమ్ అన్నోన్ కండిషన్స్ వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. మేబీ అది కొందరు స్టేటస్ పెట్టడం వల్ల ఏమో అది ఈజీ అయిపోతున్నాయి. సో అలాంటి సిచ్యువేషన్ నేను కూడా డాక్టర్స్ పేజ్లో కానీ ఇక బయట ఎక్కడ కానీ చూస్తున్నాను. అది ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు అవుతారో, ఎంత స్ట్రాంగ్ ఉంటారో, ఎంత నవ్వుతుంటారో అది తెలియకుండా అయిపోతుంది. ఆల్ ఆఫ్ సడన్ అంటే మైండ్లో వే ఆఫ్ అంటే థింకింగ్. ఇంజెక్షన్ ఇచ్చే ముందు కూడా ఇక్కడ ఒకటి అది పెట్టుకొని క్యానన్ పెట్టుకొని ఇచ్చుకుందంటున్నారు. రెగ్యులర్గా తను ఆ విధంగా లేదు. అసలు ఇప్పటిదాకా అలాంటి థాటే లేదు అసలు తనకి ఇప్పటిదాకా. రెగ్యులర్గా అసలు ఎటువంటి మెడికేషన్ కూడా తను తీసుకోదు. హెల్త్ దగ్గర ఉందా అండి? నాకు తెలియదండి అది అసలు ఎలా వచ్చింది ఏంటి అని కూడా తెలియదు అసలు. అది మీరు సూసైడ్ అని నిర్ధారణకు వచ్చారా? మీరు నిర్ధారణకు వచ్చారా? ఆత్మహత్య నిర్ధారణకు వచ్చారా మీరు? అది అక్కడ మాకు వాయిల్స్ కనిపించాయి. వాయిల్స్ అంటే ఇన్ ద సెన్స్ సిరంజెస్, అదొకటి అది లెఫ్ట్ హ్యాండ్కి ఉంది, బ్లడ్ స్టెయిన్స్. ఇప్పుడు చూసినప్పుడు కొంచెం డౌట్ఫుల్ ఉంటే కారు చెక్ చేస్తే పోలీస్ వాళ్ళు అది చూశారు. అక్కడ నుంచి మేము సిపిఆర్ చేసుకుంటూ మమతా మెడికల్ కాలేజ్కి తీసుకెళ్ళాము. అక్కడ నిర్ధారణకు వచ్చారు సార్. సూసైడ్ అసలు ఇలాంటి అసలు ఎప్పుడు కాలేదు. ఆల్ ఆఫ్ సడన్ లైక్ సూసైడ్ అంతా నార్మల్గా ఉంటాం, ఎందుకు చేసుకుంటారో ఎవరికి రీజన్ తెలియదు. కొందరు ఈజీ అనుకుంటున్నారు, కొందరు హార్డ్ అనుకుంటున్నారు. లేదు పెళ్లి గురించి అసలు టాపికే రాలేదు. అమ్మాయి ఇంటెన్షన్ ఎవరికి తెలియదు సార్. లాస్ట్ మినిట్ వరకు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో ఎవరికి తెలియదు. ఎవరి మీద అనుమానాలు లేవు. మాకు ఎవరి మీద సస్పెక్ట్ చేయాల్సినది అబ్బాయి తరపున లేదు, అమ్మాయి తరపున లేదు, ఫ్యామిలీ తరపున లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు, ఫ్రెండ్స్తో కూడా హ్యాపీగా ఉంది. ఎక్కడి నుంచి డౌట్స్ లేవు. ఎక్కడి నుంచి లేవు డౌట్స్ లేవు. నేను అన్నయ్యని ప్రతిదీ షేర్ చేసుకుంటుంది నాతో. అంతకుముందు అయిన సిచ్యువేషన్స్ కానీ ఏదైనా నా హెల్ప్ తీసుకుంటుంది. నాకు ఆ సెకండ్ వరకు కూడా కాల్ చేసింది. నేను మాట్లాడాను. నేను కొంచెం అసలు వెళ్ళావా అని మెసేజ్ పెడితే లేదన్నయ్య ఇంకా లేదు అని చెప్పింది. సరే ఇక్కడ ఉన్నావు అని మెసేజ్ పెట్టేసరికి నాకు ఈ కాల్ వచ్చింది. ఏమని చెప్పారు?
ఈ విధంగా జరిగింది. ఈ విధంగా జరిగిందని చెప్పి కాల్ చేశారు. మాట్లాడారు ఇంట్లో కానీ మీతో కానీ ఏం మాట్లాడారు? రచన లాస్ట్ కాల్ నేను కొంచెం మోటివేషన్ ఇచ్చాను, డ్యూటీకి వెళ్ళు కొంచెం వర్క్ షీస్ ఫీలింగ్ సాడ్ కదా, సో ఆ పొసెసివ్నెస్ ఇంక్రీజ్ అయిపోయి ఓవర్ థింకింగ్ అలా చేసుకుంటూ పొసెసివ్నెస్ అనేది ఒక పర్టిక్యులర్ పర్సన్ పైన ఉంటుంది. అంటే ఆ పొసెసివ్నెస్ నాట్ ఓన్లీ థింగ్స్ పైన కూడా ఉంటుంది. దేనివల్ల జరిగింది? షాపింగ్, స్ట్రెస్ ఇవన్నీ. రైట్, వాళ్ళ బ్రదర్ చెప్తున్నటువంటిది అయితే అది. రచనారెడ్డికి ఆత్మహత్య గల కారణాలు ఏంటో ప్రస్తుతం సిఐ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏంది మీరు మొత్తం ఇప్పటివరకు కేసు ఇన్వెస్టిగేషన్ దాని ప్రకారం ఏం చెప్తారు? యాక్చువల్గా నిన్న మార్నింగ్ సుమారు 9:30 ప్రాంతంలో ఓఆర్ఆర్ పెట్రోలింగ్ వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక లేడీ కార్లో అన్కాన్షియస్ స్టేట్లో ఉంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాని మీద ఇమీడియట్గా పోలీస్ అక్కడ రష్ అయ్యి అక్కడ వెరిఫై చేసి వాళ్ళ ఫోన్ ద్వారా వాళ్ళ రిలేటివ్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సీన్ ఆఫ్ అఫెన్స్లో చూస్తే ఆ అమ్మాయి కారులో ఉంది, అన్కాన్షియస్ స్టేజ్లో ఉంది. చేతిలో ఒక క్యాన్ల సిరెంజెస్ కూడా ఉండడం జరిగింది. ప్లస్ ఎవరైతే ఆ కారు ఐ విట్నెస్ కారు లెఫ్ట్ సైడ్ వెళ్ళడం ఎవరైతే చూశారో ఆ ఐ విట్నెస్ కూడా ఎగ్జామిన్ చేసినాం. కారు డ్రైవింగ్ చేసుకుని జరుగుతుంటూ సడన్గా లెఫ్ట్కి వెళ్తే ఆయన కూడా అనుమానం వచ్చి ఏమైంది అని చెప్పేసి చూస్తే అన్కాన్షియస్ ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇమీడియట్గా ఆమెను మమతా హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఇంజెక్షన్స్ ఏంటి సార్? అంటే మీరు అక్కడ వాయిల్స్ ఏం లేవు, జస్ట్ సిరెంజెస్ ఉన్నాయి. అది ఏ ఇంజెక్షన్, దాంట్లో ఏమైనా మెడిసిన్ ఉందా లేదా అసలు ఏంది అనేది కూడా ఇంతవరకు మనకేం తెలియదు. అది ఆఫ్టర్ పోస్ట్ మార్టం FSL పంపిస్తే కానీ తెలియదు. ఇప్పటి వరకు మీరు ఏమనుకుంటారు? సెల్ ఫోన్ కానీ ఇవన్నీ వెరిఫై చేస్తే ఏం తెలియదు? అది వెరిఫై చేస్తున్నాం. ఇంకా నిన్న నైట్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బ్రదర్తో కంప్లైంట్ తీసుకున్నాము. ఆ బ్రదర్ వాళ్ళు కూడా ఎలాంటి అనుమానం వ్యక్తపరచలేదు. ఇట్ అపియర్స్ టు బి ఏ సూసైడ్. పోస్ట్ మార్టం తర్వాత FSL రిపోర్ట్ ఇవన్నీ వస్తే ఒక కన్క్లూజన్కి వస్తుంది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయాల్సింది ఉంది. దాని తర్వాత లీడ్స్ ఉంటే దాన్ని బట్టి చెప్తాం. ఇప్పటివరకు అయితే ఇట్ అపియర్స్ టు బి క్లియర్ కట్ ఆఫ్ సూసైడ్. అంటే ఆ పెళ్లి సంబంధం కూడా అంటున్నారు, అతను దానికి దీనికి ఏమైనా సంబంధం ఇంతవరకు ఏమైనా మీరు గుర్తించారు? అలాంటి అనుమానం ఏమి వ్యక్తం పరచలేదు. ఇద్దరు కూడా హ్యాపీగా ఉన్నారు, సంబంధం మాట్లాడుకున్నారు. నెక్స్ట్ మార్చ్లో ఎంగేజ్మెంట్ అన్నట్టుగా. పెళ్లి గురించి పేరెంట్స్ ఒత్తిడి ఏమైనా కనిపించిందా? అలాంటిది వాళ్ళేం చెప్పలేదు. అలాంటిది మీరు ఎటువంటి దర్యాప్తు చేయబోతున్నారు? నెక్స్ట్ ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైనా పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చిన ఫైండింగ్స్ బట్టి దాన్ని నెక్స్ట్ ఫర్దర్గా సెల్ ఫోన్ అనాలిసిస్ అవన్నీ చేసి ఫర్దర్గా వెళ్తాం. అది మత్తుపోతే అంటే అనెస్థీషియా అది ఏదనేది ఇప్పుడు మనం చెప్పలేము, ఎందుకంటే దాంట్లో సిరెంజెస్ తప్ప వాయిల్స్ ఏమి లేవు. వన్స్ పోస్ట్ మార్టం అయిందంటే ఆ పోస్ట్ మార్టం ఉన్న విజరాన్ని FSL పంపించి ఆ సిరెంజెస్ని కూడా FSL పంపించి FSLలో కెమికల్ ఎగ్జామినేషన్ చేస్తే కానీ చెప్పలేము మనం. ఎందుకంటే మనకు దానికి మెడిసిన్ సంబంధించిన కానీ అసలు మెడిసిన్ ఉందా ఏముంది అనేది ఎలాంటి వాయిల్స్ కూడా మనకు దొరకలేదు. ఓన్లీ సిరెంజెస్ ఉన్నాయి కార్లో, కాబట్టి మనం కంక్లూజన్ ఇప్పుడే ఇవ్వలేము. అది నెక్స్ట్ ఫర్దర్ FSL రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే చెప్పగలుగుతాం. రైట్, ఇది పటాన్చెరు సిఐ చెప్తున్నది. అయితే ముఖ్యంగా రచనారెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? తను MBBS పూర్తి చేసింది, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తుంది. ఈ క్షణంలో ఈ టైంలో తనకి ఎంగేజ్మెంట్ చేయబోతున్నారు. మరి దానికి సంబంధించినటువంటి షాపింగ్ ఒత్తిడి ఉంది అని చెప్పి వాళ్ళ బంధువులు, కుటుంబ సభ్యులు, వాళ్ళ సోదరుడు ఇవన్నీ చెప్తున్నారు. మరి కేవలం ఇంత చదువు పూర్తయిన తర్వాత కేవలం దీనికోసమే ఒత్తిడి ఉంటుందా? అసలు ఈ విషయంలో ఏం జరిగింది అనేది తేలాల్సి ఉంది. సో ముఖ్యంగా ఇప్పుడు పోస్ట్ మార్టం జరగబోతుంది. దీని తర్వాత అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెప్తున్నారు. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.